వరద బీభత్సానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్థికంగా అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునగగా కిలోమీటర్ల మేర రోడ్లు, పలుచోట బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వందలాది విద్యుత్ స్తంభాలు నేల కొరకటంతో కరెంటు సరఫరా అంతరాయం కలిగింది. వందల సంఖ్యలో ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టంపై పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ తెలిపారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మెదక్ జిల్లా ఆగమాగమైంది. ప్రధానంగా విద్యుత్, వ్యవసాయం, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల్లో తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో చేగుంట, రామాయంపేట, కొల్చారం, వెల్దుర్తి, నార్సింగ్, నిజాంపేట్, టెక్మాల్, పెద్దశంకరంపేట, హవేలీ, ఘనపూర్, కౌడిపల్లి, తుప్రాన్, శివంపేట మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. గత 40 ఏళ్లలో ఇలాంటి వరదల్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 16,230 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. 925 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇందులో మెదక్ జిల్లాలోనే అత్యధికంగా 418 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వీటిని పునరుద్దరించే పనుల్ని విద్యుత్ శాఖ చేపట్టింది. 103 చెరువులకు బుంగలు పడ్డాయి. 318 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు ఆర్ఎండ్బి, పిఆర్ శాఖల అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మెదక్ జిల్లాలో 150 కిలోమీటర్ల మేర రహదారులు చిన్నాభిన్నమైనట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 135.30 కిలోమీటర్ల మేర రహదారులు గుంతలమయంగా తయారయ్యాయని, సిద్దిపేట జిల్లాలో 15 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లుగా గుర్తించారు. విపత్తు నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ₹1 కోటి నిధుల్ని మంజూరు చేసింది. ఈ నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టడం అనేది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలోనే 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారుగా మన జిల్లా వ్యాప్తం కూడా ఒక 133 ప్లేసెస్లో రోడ్స్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, కాజ్వేస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. సుమారుగా 113 విలేజెస్కి కూడా ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ అయిపోయింది. వ్యవసాయం వచ్చేసి మనకి సుమారుగా ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారము ఒక 10,000 ఎకరాల వరకు కూడా వాటర్ ఇన్యుండేషన్ అయింది. అంటే వాటర్ వచ్చి నిలిచి ఉన్నది ఈ 10,000 ఎకరాలలో కూడా. సో ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతూ ఉంది, తగ్గుతూ ఉంది. సో వన్స్ ఈ వాటర్ రిసీడ్ అయినాక మన వ్యవసాయ అధికారులకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ చేయండి. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళేసి ఆ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి ఎంత పంట నష్టం జరిగిందో వాళ్ళు అంచనా వేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న సర్ధన గ్రామం ప్రజల్ని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావం తగ్గడంతో తిరిగి వారిని స్వగ్రామాలకు తరలించారు. ఇంటికి వెళుతున్నామనే ఆనందం కంటే అక్కడ తమ పశువులు, ఇళ్లు ఏమయ్యాయో అనే ఆవేదన వారిలో కనిపించింది. పోసారం డ్యాము అక్కడ పగిలిపోయింది. వరదలు వచ్చి సర్దిన గ్రామము మునిగిపోతుందని భయానికి వచ్చినాం. వర్షానికి మా ఇండ్లన్నీ కూలిపోయినాయి. చాలా నష్టం. పొలాలు మునిగినాయి, ఇండ్లు కూలినాయి, అన్నీ అయినాయి. సీఎం గారు మాకు మాత్రము సాయం చేయాలి. ఇండ్లన్నీ నీళ్ళు వచ్చినాయి సార్. ఇండ్లకు నీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చినాము. ఇక పొలాలన్నీ మునిగిపోయినాయి. అట్లా అని ఇక్కడ మా సర్పంచ్ తెచ్చాడు. అద్దకు పొలాలు మునిగినాయి, అన్ని ఇండ్లు కూలిపోయినాయి. పోసారం డ్యామ్ తెగిపోతుందని భయానికి అందరం వచ్చినాము. అందరం ముళ్ళలు చదువుకొని పిల్లలు అందరూ బట్టలకి వచ్చినాము. బాధతోటి ఇక్కడ ఉన్న 3 రోజులకు తానాలు లేవు. తిండి అయితే మంచిగా పెట్టిరు కానీ తానాలు లేవు, ఏం లేవు, మంచిగా లేదు ఇక్కడ అని ఇంటికి వెళ్తున్నాం. చెలు శాతగాని వాళ్ళము, ముసలోళ్ళము ఏం లేకుండా అయినాం. ఏం లేదు, కళ్ళు కనబడే ఏం కనబడి మీ కాలు మొక్కుతాం. మాకు ఎట్లా చేస్తారా, ఇల్లు కట్టియాలి అని చెప్పుండ్రి అందాం. ఇది కొడుకులు చనిపోయి ఎవరు లేరు, ఎవరు దిక్కు లేరు, ఏం లేదు. పొలం మునిగిపోయింది, అంతా మునిగిపోయింది. అన్న చేసినాం అని చేసి అయింది. ఇల్లు కూలింది కనుకోకుండా, ఇంట్లో ఉండరాలేదు. వీడికి పోతురంటే అర్జెంటుగా వచ్చినాము. ఇంకేం కూలిందో ఇంకేం ఖరాబ్ అయినవో తెలియదు. గుడికి ఇంట్లో మా కొడుకు, మా కోడలు, మా అన్నడు, నేను. ఇక మాకు పొలమా లేదు, 13 గుంటలు ఉంది. ఏమో పరిస్థితులు చూడరు సారు జరగా. ఇల్లు మాత్రం కంపల్సరీ కావాలి. మళ్ళీ కోడలు కూడా పెట్టినింటు. పొలం మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం ఇల్లు కూలిపోయింది. మర ఇప్పుడు పోయి ఉందామంటే ఏం లేదు. తర్వాత ఏది మాకు సౌకర్యం లేదు. సమరాల డ్యాము తెగిపోయి. మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వరద ఉధృతికి పోచమ్మరాల్ వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మధ్య 3 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉండడం వల్ల రోడ్డు 50 మీటర్లకు పైగా పూర్తిగా కొట్టుకుపోయింది. ఆర్టీసీ సేవలతో పాటు పలు పరిశ్రమలకు ముడి సరుకును పంపే కంటైనర్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ రోడ్డు నిర్మించే వరకు వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. సిద్దిపేట జిల్లా జప్తిలింగారెడ్డిపల్లి, తుంగచెరువు
కట్టకు గండిపడిన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. వర్షాలకు నష్టపోయిన రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.